సో సినీ ప్రముఖుల దగ్గర డబ్బు ఉంది కాబట్టి మంచి ఫర్గా ఉన్నారు అని సజ్జనార్ గారి మీద చిరంజీవి గారు కానీ తర్వాత నాగార్జున గారు కానీ దిల్రాజు గారు కానీ దమ్ముంటే పట్టుకోర షికావత్ అంటూ ఛాలెంజ్ చేయడం అతను సెకండ్ టైం ఇవ్వాలి, థర్డ్ టైం ఇవ్వాలి, ఫోర్త్ టైం ఎన్కౌంటర్ చేసేయాలి. ఇలాంటి వాళ్ళు అతనికి ఏంటంటే ఐ బొమ్మలో సినిమాలు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు చూస్తున్నారు అంతే. అంతే అంటే కానీ ఇప్పుడు అతను కోట్లు ఏమవుతుందంటే సంపాదించాడు, దీని వెనకాల ఎన్నో బెట్టింగ్ యాప్స్. గవర్నమెంట్ వైన్ షాపులు పెట్టింది, గవర్నమెంట్ వైన్ షాపులు రద్దు చేయొచ్చు కదండి. రద్దు చేస్తే ఎవరు ముందు ఆగడు కదా. డబ్బులు తీసుకుంటున్నారు, అవును బండిల్ని సీజ్ చేస్తున్నారు. అవును, ఒక వైన్ షాప్ దగ్గరికి వెళ్తే క్యూ కడుతున్నారండి. మరి వాళ్ళు తాగి చెడిపోవట్లేదా? ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు అది వ్యాపారం కదా. సినిమాలు ఎందుకు తీస్తారు వాళ్ళు? ఒక హీరోకి ఇంత రెమ్యునేషన్ ఇవ్వాలి, ఒక డైరెక్టర్కి ఇంత రెమ్యునేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మా సినిమాకి కోట్ల రూపాయలు వస్తాయి, కోట్లు వస్తాయి అనుకుంటున్నారు వాళ్ళు. నమస్తే, వెల్కమ్ టు CEO టీవీ. నేను మీ కృష్ణవేణి. ఐబొమ్మ రవి, అసలు ఇప్పుడు ఇదే టాపిక్ ట్రెండింగ్లో ఉంది. ఎన్ని రోజులైనా కూడా అంటే ఏదైనా వార్త వచ్చినప్పుడు ఒక్కరోజు, 2 రోజులు, 3 రోజులు సెన్సేషన్గా మారుతుంది. కానీ ఇన్ని రోజులైపోయినా ఐబొమ్మ రవి విచారణ కొనసాగుతున్నా ఈరోజు ప్రజలంతా కూడా రాబిన్ హుడ్ ఆ స్థాయి ఐబొమ్మ రవికి ఇవ్వడం ఇప్పుడు నిజంగా ఒక అంటే హాట్ కంటెంట్ టాపిక్ అయిపోయిందనమాట. అసలు ఐబొమ్మ రవి చేసింది కరెక్టేనా? అసలు ఈ అంశంలో విచారణ ఎలా ఉండబోతోంది? సినిమా పెద్దల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాబోతోంది? ప్రజలు అనుకుంటున్న ఇస్తున్న మద్దతు కరెక్టేనా? ఇలాంటివన్నీ కూడా అనలైజ్ చేయడానికి మనతో పాటు డైరెక్టర్ శివనాగు గారు ఉన్నారు. సో ఆయన ఎంతో సీనియర్ డైరెక్టర్ కాబట్టి, ఎన్నో దశాబ్దాలుగా ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఆయన కంటే మంచి అనలైజర్ దొరుకుతారు అనేది నేనైతే అనుకోవట్లేదు. మరి నాతో పాటు మీరు కూడా ఈ అనాలిసిస్ని వినే ప్రయత్నం చేయండి. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం. సార్, ఇక్కడ అసలు స్టార్ట్ అయిన అంశం తీసుకుంటే సజ్జనార్ గారు సినీ ప్రముఖులతో ఓ ప్రెస్ మీట్ పెట్టారు. అంటే మేము ఐబొమ్మ రవి నన్ను పట్టుకోండి అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పడం, ఛాలెంజ్ పట్టుకున్నాను అని చెప్పేసి వీళ్ళు పట్టుకోవడం. సో సినీ ప్రముఖుల దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాళ్ళకి ఫేవర్గా వాళ్ళతో పాటు ఒక సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఎన్నో కేసులు ఉన్నాయి పెండింగ్లో, డ్రగ్స్ కేసులు ఉంటున్నాయి, ఇలాంటి ఎన్నో కేసులు ఉన్నాయి. సో అలాంటి కేసులను వదిలేసి సినీ ప్రముఖులకి మంచి ఫర్గా ఉన్నారు అని సజ్జనార్ గారి మీద సైతం ట్రోల్స్ వస్తున్నాయి ఇప్పుడు. దీనికి మీరేమంటారు? సజ్జనార్ గారు అంటే ఆయనకు పోలీస్ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ ఆఫీసర్ అండి. అవును, ఆయనకు బాధ్యత ఉంటుంది. ఎక్కడైనా క్రిమినాలిటీ జరిగిందనుకోండి, దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకునేంత బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఆయన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకోటి ఏంటంటే ఐబొమ్మ రవి అనే వ్యక్తి, అతను వయసు ఎంత మనకు తెలియదు, చాలా చిన్నవాడు అంటున్నారు. అయినా కూడా అతను చేస్తుంది రాంగు, చీటింగు, వాడు చేసేదంతా కూడా దొంగ. అతను ఒక విధంగా చెప్పాలంటే చాలా పెద్ద దొంగ అనమాట. ఒక దొంగ వచ్చి ఒక వ్యవస్థలో ఛాలెంజ్ చేస్తే చట్టం ఒప్పుకుంటుందా? లేకపోతే వ్యవస్థలో బ్రతికే పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా? అంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అతనికి? అంటే అతనికి మద్దతు ఎవరు ఇస్తున్నారు? ప్రజలు ఇస్తున్నారు అనుకోవచ్చు, కరెక్ట్ కాదండి. అతని వెనక ఒక మాఫియా ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి ఒక మాఫియా ఉంది అతని వెనక. ఆ మాఫియా ఎవరు వర్క్ చేస్తున్నారు? ఆ మాఫియాలో ఎవరు పెద్దలు ఉన్నారు అన్న ఒక టాక్ కూడా వచ్చింది, ఉంది కదండి. ఎవరు ఆ మాఫియా? విదేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు అని అంటున్నారు. ఆ మాఫియాని మన చట్టం, పోలీస్ చట్టం తెలుసుకోవాలి ఫస్ట్. సాధ్యమవుతుంది. ప్రజలు మద్దతు ఇస్తున్నారని కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రజలకి అతనికి ఏంటంటే ఐ బొమ్మలో సినిమాలు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు చూస్తున్నారు అంతే. అంతే అంతే టైంపాస్ కోసం వాళ్ళు చూస్తున్నారు. ప్రజలు అమాయకులు చెప్పాలంటే, అంతే. ఎందుకంటే వాళ్ళకి ఆనందం ఇచ్చారు కాబట్టి అంతవరకే ఆలోచిస్తున్నారు. అంతవరకు ఆలోచిస్తున్నారు. అంటే కానీ అతను కోట్లు సంపాదించాడు, దీని వెనకాల ఎన్నో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, ఎంతో మందికి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి, సో ఎన్నో వ్యాపారాలు చేశాడు అనేది మాత్రం అలా వాళ్ళు అక్కడి వరకు ఆలోచించట్లేదు. ఇప్పుడు ఆయన సజ్జనార్ గారు ఏంటంటే ఒక దొంగను పట్టుకున్నాను అందరికి చెప్పారు. ఆయన ఆనందంతో వీళ్ళంతా వెళ్ళారు అక్కడికి. ఇప్పుడు చిరంజీవి గారు కానీ, తర్వాత నాగార్జున గారు కానీ, దిల్రాజు గారు కానీ, వీళ్ళందరూ పెద్దవాళ్ళంతా ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. అమ్మాయి ఒక దొంగను పట్టుకున్నారు, మన వ్యాపారాన్ని దెబ్బతీసిన ఒక దొంగను పట్టుకున్నారు. ఇప్పుడు మీకు ఈ చీమలు ఉంటాయండి, చాలా చీమలు కలిసి ఏం చేస్తాయి మొత్తం మన తినుబండారాలు ఉంటాయి,
వాటిల్లోకి వెళ్ళిపోయి మొత్తాన్ని వాటిలో ఏంటంటే మళ్ళీ చిల్లులు పెట్టేస్తుంటాయి, మొత్తం రంధ్రాలు పెట్టేస్తుంటాయి. అవును. అప్పుడు మనం ఏం చేస్తాం? ఎండలో పెడతాం. చీమల మందు వాడతాం. అవును, తినేదైతే ఎండలో పెడతాము. అంతే, ఎండలో పెట్టేస్తాం. తర్వాత చీమల చీమలు రాకుండా చీమల మందు వాడతాం. అవును. అట్లాగే ఈ పైరసీ చేసే వాళ్ళంతా చీమలు లాంటి వాళ్ళండి. వాళ్ళని ఏం చేయాలి? మందు వాడాలి వాళ్ళకి. అంటే వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి అంటే శిక్ష వాళ్ళని జైల్లో పెట్టడం కాదు. జైల్లో పెడితే మళ్ళీ ఒక దండగా వాళ్ళకి మరి ఫుడ్ పెట్టాలి, వాళ్ళ ఆరోగ్యం చూడాలి, ఫెసిలిటీస్ ఇవ్వాలి, డాక్టర్లను పెట్టాలి. మరి గవర్నమెంట్కి మరి అది ఒక బొక్క కదా. ఎందుకు అవన్నీ? అది వద్దండి. వాళ్ళని ఏం చేయాలంటే మొత్తం కోర్టు వాళ్ళకి శిక్ష వేసిన తర్వాత ప్రతిరోజు వచ్చి పోలీస్ స్టేషన్లో ఎవరికి ఆర్డర్ వచ్చేసాక సంతకాలు పెట్టేసి వాళ్ళకి కనపడేసి వెళ్తుండాలి వాళ్ళు. ఇంకేమి ఇలాంటివి చేయకుండా ఆ చేసే టైం ఇవ్వకూడదు. ఇక లైఫ్ లాంగ్ కూడా అలాగే ఉండాలి వాడు. లైఫ్ లాంగ్ అలాగే చేసుకోవాలి వాడు. అట్లా వాడికి అలాంటి శిక్ష వేయాలి వాడికి. అది కరెక్ట్ శిక్ష అన్నమాట అండి. ఇప్పుడు వీళ్ళంతా వెళ్ళారు అంటే సజ్జనార్ గారి దగ్గరికి, మన హీరోలు ప్రొడ్యూసర్లు అంతా వెళ్ళారంటే సజ్జనార్ గారి మీద నమ్మకం. అది వాడు ఛాలెంజ్ చేశాడు కాబట్టి. ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కదా ఆయన. వాడు ఛాలెంజ్ చేశాడు కాబట్టి ఆ ఛాలెంజ్ని వీళ్ళు టార్గెట్ చేసుకున్నారు. వాడిని పట్టుకున్నారు వాడిని. మరి ఛాలెంజ్ చేసిన వాడు గెలిచాడా? పట్టుకున్న వాళ్ళు వీళ్ళు గెలిచారా? వీళ్ళే గెలిచినట్టు కదా. మరి వాడి స్థాయికి వాడు వీళ్ళ మీద ఛాలెంజ్ చేసేంత స్థాయి వాడికి ఉందండి. అవును, దమ్ముంటే పట్టుకోరా షికావత్ అంటూ ఛాలెంజ్ చేయడం, ఛాలెంజ్ చేయడం అంటే ఎంత అంత ఛాలెంజ్ చేస్తాడంటే అతని వెనక అంత పెద్ద మాఫియా ఉందని అర్థమే కదా. ఆ మాఫియాని మొత్తాన్ని వీళ్ళు బయటికి లాగాలి. ఇది అంటే ఇదే వాదన చాలా మంది దగ్గర వినిపిస్తోంది. కానీ మన దేశంలో ఖర్చులు పెట్టడానికే మన దగ్గర లోటు బడ్జెట్. సో విదేశాలకు వెళ్ళి ఇంత తీగలాగితే డొంక కదిలింది అంటారు. నిజంగా ఈ తీగను లాగితే డొంక కదలచ్చు. కానీ అంత బడ్జెట్ పెట్టుకొని అంత శ్రమించి మన దగ్గర అంత కెపాసిటీ ఉందంటారా? అంటే కెపాసిటీ గురించి మాట్లాడాలంటే ఉందండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి వ్యాపారాలు దెబ్బతినకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? రెక్టిఫై చేసుకోవాలి వాళ్ళని. ఎవడైతే వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారు, ఇప్పుడు మనం ఉన్నామండి, ఒక శత్రువు నుంచి మనకు ప్రమాదం వస్తుంది. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ శత్రువుని ఎదుర్కోవడానికి ట్రై చేయాలి, లేకపోతే శత్రువుకు దూరంగానే ఉండడానికి ట్రై చేయాలి. అట్లా పారిపోవడం అనేది పరిష్కారం కాదు కదా. కాదు. ఇప్పుడు ఇది ఏంటంటే వ్యవస్థను నాశనం చేస్తున్న వ్యక్తులను ఏం చేయాలి? ఎంత ఖర్చు అయినా వాళ్ళని ఆపడానికి ట్రై చేయాలి. ఆపాలి వాళ్ళని, ఒక వ్యవస్థను నాశనం చేసే వాళ్ళని. అంటే ఈ వ్యవస్థను నాశనం చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే క్రిమినల్స్. అంటే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ వార్నింగ్ ఒకసారి ఇవ్వాలి, సెకండ్ టైం ఇవ్వాలి, థర్డ్ టైం ఇవ్వాలి, ఫోర్త్ టైం ఎన్కౌంటర్ చేసేయాలి ఇలాంటి వాళ్ళని. ఇలాంటి క్రిమినల్స్ని, వ్యవస్థను నాశనం చేసే క్రిమినల్స్ని ఎన్కౌంటర్ చేయాలి. ఇదే మాట ప్రెస్ మీట్లో కూడా ఒకరు అన్నారని, ఒక సినీ పెద్దలు అన్నారని కాంట్రవర్సీ అయింది. ఎన్కౌంటర్ ఎలా చేస్తారు, అంత పెద్ద నేరమా అని. నేరమే కదండి. ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు? డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీస్తాడు. ఎందుకు తీస్తాడు? అతను ప్యాషన్ కోసం తీస్తాడా? కాదండి, వ్యాపారం అది. అతను బ్రతకడం కోసం తీస్తాడు. ప్యాషన్గా చేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా. అది కొత్తగా వచ్చేవాళ్ళు అండి, చిన్న వాళ్ళకి తెలియక, వ్యాపారం తెలియక చిన్న వాళ్ళు. ఇప్పుడు అక్కడ దాకా నాకు ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఉందండి, ఎవరెస్ట్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. నా దగ్గరికి చాలామంది చిన్న వాళ్ళు అంతా సినిమాలు తీసుకొని వస్తున్నారు. వాళ్ళకేం తెలియదు. సార్ మా సినిమా కంప్లీట్ అయిపోయింది, మా సినిమా రిలీజ్ చేసి పెట్టాలి, మా సినిమా ఓటీటీకి అమ్మి పెట్టాలని వస్తారన్నమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మా సినిమాకి కోట్ల రూపాయలు వస్తాయి, కోట్లు వస్తాయి అనుకుంటున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు తెలియకపోయినా వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు వాళ్ళు. సార్ నేను 2 కోట్లు పెట్టాను సార్, నాకు 3 కోట్లు ఇస్తే చాలు సార్ అంటున్నారు. వ్యాపారమే కదా, అంతేగా. మరి వాళ్ళే కొత్తగా వచ్చేప్పుడు వాళ్ళే వ్యాపారం కోసం వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు అది వ్యాపారం కదా. సినిమాలు ఎందుకు తీస్తారు వాళ్ళు? వాళ్ళ దగ్గర డబ్బులు తీస్తారా సినిమాలు? ఏమంటే ఒక ప్రొడ్యూసర్ అండి సంపాదించుకోవచ్చు. ఒక ప్రొడ్యూసర్ అంటే ఒక సినిమా చేయాలంటే తన దగ్గర మొత్తం డబ్బులు లేకపోయినా బయట అప్పు కూడా తీసుకొస్తాడండి, ఫైనాన్స్ తీసుకొచ్చుకుంటాడు. ఇంత ఇంట్రెస్ట్ అని కట్టాలి వాళ్ళకి. ఒక హీరోకి ఇంత రెమ్యునేషన్ ఇవ్వాలి, ఒక డైరెక్టర్కి ఇంత రెమ్యునేషన్ అని ఇవ్వాలి, లైట్ మ్యాన్స్, టెక్నీషియన్స్ ఆల్ అంతా ఉంటారని మొత్తం వాళ్ళందరినీ ఒక్క ప్రొడ్యూసర్ పోషించాలి. 3 నెలలైనా, 4 నెలలైనా, 6 నెలలైనా. మరి ఈ అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతాడు అతను? బయట నుంచి ఫైనాన్స్ తీసుకుని. ఆ ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేక్షకుల నుంచి తీసుకుంటున్నాడు.
ఓకే. కామన్ పర్సన్సే ఫైనాన్స్ ఇస్తున్నారు వాళ్ళకి. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ప్రజల విషయం ఎలా ఉందంటే గవర్నమెంటు వైన్ షాపులు పెట్టిద్ది, మళ్ళీ వీళ్ళు ప్రజలు వెళ్ళి మందు అవుతారు, అక్కడే మళ్ళీ ఈయన పట్టుకుంటారు. గవర్నమెంట్ ఎందుకు పెడుతుంది వైన్ షాపులు? రద్దు చేయొచ్చుగా. అవును. గవర్నమెంట్ వైన్ షాపులు రద్దు చేయొచ్చు కదండి. రద్దు చేస్తే ఎవరు మందు ఆగడు కదా. మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని సినిమాల స్టార్టింగ్లో ఒక యాడ్ తప్పితే ఇంప్లిమెంటేషన్లో లేదు. ఎక్కడుంది మరి? గవర్నమెంటే పెడుతుంది కదా అన్నీ, ఏది వైన్ షాపులు అన్నీ కూడా వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు కదా, వాళ్ళు వేస్తున్నారు కదా అవును, టెండర్ వేసుకున్నప్పుడు. కరెక్టే. మద్యం షాపులు అన్నీ పెడుతున్నారు, మళ్ళీ దారిలో వెళ్ళేటప్పుడు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పేసి టెస్టులు చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, అవును బండిల్ని సీజ్ చేస్తున్నారు. అవును సో అక్కడ అసలు అంటూ ఆపితే ఇవన్నీ ఆగిపోతాయి కదా. మరి ప్రేక్షకులు వాళ్ళు ఏమంటున్నారు, మమ్మల్ని బలి చేస్తున్నారు. మరి నువ్వే ప్రేక్షకుడివే, నువ్వు అడగొచ్చుగా, గవర్నమెంట్ని ప్రేక్షకులు అడగొచ్చుగా, ప్రేక్షకులే అడగాలి. అట్లాగే ప్రొడ్యూసర్ కూడా ఏంటంటే ప్రేక్షకుల నుంచే ఫైనాన్స్ తీసుకుంటాడు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఒక హీరోతో సినిమా చేస్తాను, ఆ హీరోకి నేను 10 కానీ కోట్లు రాష్ట్ర బడ్జెట్ అంతా కూడా మద్యం నుంచే ఎక్కువ వస్తుంది. అవును ఆదాయ వనరు అదే, పెద్ద ఎసెట్ అది. అంతే కదండి మరి. అందుకనే అది ఆపరు వాళ్ళు. ఇప్పుడు మరి ఇప్పుడు అలా అనుకున్నప్పుడు మరి ప్రజలే ఒక వైన్ షాప్ దగ్గరికి వెళ్తే క్యూ కడుతున్నారండి. అవును, మరి వాళ్ళు తాగి చెడిపోవట్లేదా? ఎస్, కొంతమంది క్రిమినల్స్ అవ్వట్లేదా? అవుతుంది. కొంతమంది యాక్సిడెంట్లు కూడా చేస్తున్నారు కారుల్లో. మరి అది ఎవరు చేస్తున్నారు? అదంతా ప్రేక్షకుడేగా. ఎస్, వాళ్ళు ప్రేక్షకులే కదా వాళ్ళు. అంతే కదా. గవర్నమెంట్ ఏం చేయట్లేదు కదా. ప్రజలే కదా. గవర్నమెంట్ ఏం చేయట్లేదు కదండి, వాళ్ళే చేసుకుంటున్నారు కదా. వాళ్ళే మొత్తం స్పాయిల్ చేసుకుంటున్నారు కదా.